రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్టు నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం పాటు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం మరో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఐఓగా సిట్ బృందం దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులను అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ చేశారు. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కెఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రో రైల్లో పనిచేస్తున్న నాగేందర్ రావులు సిట్లో సభ్యులుగా వ్యవహరించనున్నారు. కొత్త సిట్కు కూడా విచారణ అధికారిగా వెంకటగిరినే ఉండనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భవితవ్యం ఇవాళ తేలనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొనసాగిస్తుందా, సిట్ ఇచ్చే నివేదికను పరిగణలోకి తీసుకుని దాన్ని రద్దు చేస్తుందా, లేక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందా అనేది ఇవాళ తేలనుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ లభిస్తే ప్రభాకర్ రావు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కస్టోడియల్ ఇంటరాగేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అప్పుడు సిట్ అధికారులు ఆయనను వదిలివేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణ ఉత్తర్వులను రద్దు చేస్తే సిట్ అధికారులు ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. ఈ నెల 13 నుంచి ప్రభాకర్ రావును తమ కస్టడీలో ఉంచి విచారించిన సిట్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నివేదికను సమర్పించనుంది. సిట్ తమ నివేదికలో ఏ వివరాలు పొందుపరిచిందనే అంశం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. 6 రోజులుగా జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలోనే ఉంచి ప్రభాకర్ రావును విచారించిన క్రమంలో ఎలాంటి కొత్త అంశాలు బహిర్గతమయ్యాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు కీలక అంశాలతోనే గురువారం రాత్రి వరకు సిట్ నివేదికను రూపొందించినట్లు తెలుస్తుండటంతో సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఆసక్తి నెలకొంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో అరెస్టైన పోలీసు అధికారులంతా ప్రభాకర్ రావునే వేలెత్తి చూపడంతో ప్రధాన నిందితుడిగా ఆయనపైనే అభియోగాలు మోపుతూ గతేడాది జూన్లోనే సిట్ అభియోగపత్రం దాఖలు చేసింది. అప్పటికీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండిపోవడంతో ఆయనను రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం సహా పలు ప్రయత్నాలు చేసింది. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ప్రభాకర్ రావు జూన్లో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అరెస్టు చేయకుండా మే 29న మధ్యంతర రక్షణ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన్ను పలు విడతలుగా ప్రశ్నించిన అనంతరం ఫోన్ అక్రమ ట్యాపింగ్ వెనుకున్న కీలక సూత్రధారుల గురించి చెప్పకుండా దర్యాప్తునకు సహకరించకుండా ప్రభాకర్ రావు దాటవేస్తున్నారంటూ సిట్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రభాకర్ రావు నుంచి జప్తు చేసిన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో తొలగించిన డేటాను ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబుల్లో వెలికితీసిన క్రమంలో తప్పనిసరిగా కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అప్పగించారని అభ్యర్థించింది. ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సిట్ అధికారి ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా గడిచిన 6 రోజులుగా ప్రభాకర్ రావును విచారించిన సిట్ నివేదికను సిద్ధం చేసి ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.